కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల ఒత్తిడికి తలొగ్గి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చేందుకు కుట్ర చేస్తోందని సిపిఐ, సిపిఎం నేతలు ధ్వజమెత్తారు. దేశ సంపదను దోచిపెడుతూ శ్రమజీవుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని, లేబర్ కోర్స్ తిప్పికొడదాం, కార్మిక హక్కులను కాపాడుదాం అని పిలుపునిచ్చిన సిపిఐ, సిపిఎం నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సాయిబాబా నగర్లోని సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం రమేష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బీజేపీ గత 12 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకపోగా ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాన్ని అమలు చేసే దాంట్లో బీజేపీ మిత్రులు చాలా సుముఖంగా ఉన్నారు. అందులో భాగంగానే కార్మిక వ్యతిరేక విధానాన్ని ఈ దేశంలో అమలు చేసేందుకే 44 కార్మిక చట్టాలని సవరణ పేరు మీద ఈరోజు 29 చట్టాలుగా, 29 చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్లుగా మార్పు చేసి కార్మికులు గత 100 ఏళ్లుగా ఉన్నటువంటి చట్టాలు, హక్కులన్నింటినీ కూడా హరించి వేసి ఈరోజు యజమానులకు మరిన్ని లాభాలు పెంచే పద్ధతుల్లో తక్కువ కూలితో ఎక్కువ పని చేయించుకున్నటువంటి ఒక స్వేచ్ఛను ఈరోజు పారిశ్రామికవేత్తలకు కల్పించడం అంటే ఇది కార్మికులకు న్యాయ బానిస విధానాన్ని పరిచయం మరవట్లేదు. అందుకోసం ఈరోజు పని గంటలు పెంచుతున్నారు. పని గంటలు పెరిగితే గత పాత చట్టం అదనపు గంటకు వేతనం ఇవ్వాలని చెప్పి చట్టం ఉంది. ఇప్పుడు కొత్తగా యజమాని కోరితే 12 గంటలైనా 14 గంటలైనా పని చేయొచ్చు. అదనంగా పనిచేసిన గంటకు ఒక పైసా కూడా వేతనం చెల్లించాల్సిన పని లేదని చెప్పి ఈరోజు చట్టం చెప్తా ఉంది. ఒకప్పుడు కనీస వేతన చట్టం అంటే దేశవ్యాప్తంగా సరాసరి కుటుంబాల ఖర్చును లెక్కేసి కనీస వేతనం నిర్ణయించేవారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం జాతీయ వేతన చట్టం అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చింది కమిషన్. ఆ కమిషన్ ఏం చెప్తుందంటే రోజుకు 178 రూపాయలు వేతనంగా కూలీగా ఉంటే సరిపోతుంది. ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలు కల్పిస్తూ ఉంది కాబట్టి 178 జీతం ఇస్తే సరిపోతుందని చెప్తా ఉంది. 178 జీతం అంటే నెలలో 26 రోజులు పని అంటే 4600 జీతం వస్తుంది. లేదా 30 రోజులు పని ఉందనుకుంటే 5600 రూపాయలు జీతం వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఈరోజు జీతాలు కనీస వేతనం ఇవ్వాలా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి కోరే కార్మిక వర్గానికి ఇదిగో జాతీయ కమిషన్, వేతన కమిషన్ ఇది 178 నిర్ణయించింది. అంతకంటే ఎక్కువ జీతం ఇస్తున్నాం కాబట్టి మీరు నోరెత్తకూడదు, ఎక్కువ మాట్లాడి తగ్గిస్తామని చెప్పే పద్ధతిలో కార్మిక వర్గాన్ని భయపెట్టడం కోసం ఆ పద్ధతుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం అడుగులకు మడుగులు నొక్కే పద్ధతుల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, వైసీపీ ప్రభుత్వాలు కూడా అవలంబిస్తున్నాయి. కాబట్టి కార్మిక వర్గానికి ఈ నవంబర్ 21-22 తారీఖునే ఈ చట్టాలను అమల్లోకి వస్తాయని చెప్పి ప్రకటించారు. రేపు ఏప్రిల్లో స్పష్టంగా కార్మిక వర్గం మీద ఈ చట్టాలన్నీ దాడి చేయబోతా ఉన్నాయి. కాబట్టి డూ ఆర్ డై అని చెప్పే పద్ధతిలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఈరోజు సమ్మెకు సిద్ధమైనవి. ఈ సమ్మెకు వామపక్ష పార్టీలు కార్మిక వర్గ పార్టీలు కాబట్టి ఇది ప్రజల్లో అత్యంత జనాభా ఉన్నటువంటి కార్మిక వర్గానికి నష్టదాయకం కాబట్టి ఈ సమ్మె ఏదైతే చట్టాలకు వ్యతిరేక సమ్మె జరుగుతుందో ఆ సమ్మెకు మద్దతుగా వామపక్ష పార్టీలు వచ్చాయి. మిగతా చిన్న చితక పార్టీలు, ప్రజా సంఘాలు లేదా ఇతర ప్రజా సంఘాలు మొత్తం కూడా ఆలోచన చేయాలా. సిపిఎం, సిపిఐ దారిలోనే ఈరోజు జాతీయ సమ్మెకు మద్దతు ఇచ్చి సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను.